6 సంవత్సరాల తర్వాత డార్లింగ్ ప్రభాస్కు ఒక బ్లాక్ బాస్టర్ హిట్ పడింది. 6 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, మిక్స్డ్ రివ్యూస్తో ఫ్లాప్ అయి వెనక్కి వెళ్ళిపోవడం. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలి అని చెప్పి ప్రశాంత్ నీల్తో కలిసి అనుకున్న కోరికను నెరవేర్చుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. సలార్ హిట్తో టోటల్ ఇండియా మొత్తం రీసౌండ్ వినిపిస్తోంది. ఒక హిందీలో తప్పితే ప్రతి చోట ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అయ్యే అవకాశం ఉంది. హిందీలో డంకీతో ఉన్న క్లాష్ వల్ల కొన్ని ఇబ్బందుల కారణంగా అక్కడ మాఫియా చేసి సలార్ను ఫ్లాప్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పటి వరకు సలార్కు దాదాపు 280 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా చాలా టైం ఉంది. ఇంకొక 80 కోట్లు వచ్చింది అంటే సలార్ ప్యూర్ ప్రాఫిటబుల్ వెంచర్ అయిపోతుంది. 80 కోట్లు అన్నది పెద్ద విషయం కాదు, సంక్రాంతి వరకు ఇక ఏ సినిమా లేదు కాబట్టి. అయితే సలార్ లాంటి యాక్షన్ మూవీని ఒక్కసారి 2 సార్లు చూస్తే సరిపోదు కదా, మళ్ళీ ఇంకొకసారి చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న థియేటర్ రేట్లకి ఒక్కసారి సినిమాకు వెళ్ళడమే కష్టమైపోతోంది. మరి ఓటీటీలోకి సలార్ సినిమా ఎప్పుడు రాబోతోంది అండ్ ఓటీటీ డీల్ ఎంతకు క్లోజ్ అయింది, ఆ విషయాల గురించి ఒకసారి చూసాము అంటే సలార్ సినిమా నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమాని 350 కోట్లకు కొనుక్కున్నారు. మరి ప్రభాస్ కట్అవుట్కి ఆ మాత్రం పెట్టాల్సిందే. మరి టీవీల్లో మీరు ఎప్పుడు చూసుకోవచ్చు ప్రభాస్ సలార్ని అంటే ఫిబ్రవరి 2nd వీక్ లేదా 3rd వీక్ సలార్ని నెట్ఫ్లిక్స్లోకి తీసుకొని రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే జనవరి వచ్చేలోపు ఖచ్చితంగా అప్పటికే సలార్ హంగామా తగ్గిపోతుంది. ఇక తర్వాత ఒక 10-15 రోజులు గ్యాప్ ఇచ్చి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసి అక్కడ కూడా రికార్డులను క్రియేట్ చేయాలని చెప్పి ప్రభాస్ సలార్ టీం ఫిక్స్ అయిపోయింది. డేట్ అన్నది ఇంకొద్ది రోజుల్లో అంటే మేబీ ఒక వారం లేదా 2 వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. థియేటర్లోనే ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ఇక టీవీలోకి ఎంటర్ అయితే ఇంకెంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో వెయిట్ చేసి చూడాలి. ఇక సలార్ తర్వాత ప్రభాస్ అనిమల్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు లైన్లో ఉన్న ఈ సినిమా పైన అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఎందుకంటే ఒకవైపు అనిమల్తో సందీప్ రెడ్డి వంగ సూపర్ హిట్ కొట్టడం, అంతేకాకుండా అనిమల్ చూశాక సందీప్ రెడ్డి ఒక హీరోని ఇంత వైలెంట్గా చూపించాడు అంటే ఇక ప్రభాస్ కట్అవుట్ని ఎలా చూపిస్తాడా అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. దానికి తోడు సలార్ హిట్ కూడా తోడైపోయింది. అయితే ప్రభాస్ ఇప్పుడు స్పిరిట్ మూవీ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు 125 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ప్రభాస్. స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ రూపంలో 2 తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తీసుకోబోతున్నాడని సమాచారం. అవును, ప్రభాస్ సినిమాలు దాదాపు 120 నుంచి 150 కోట్లు బిజినెస్ చేస్తూ ఉంటాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. అయితే ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ హీరో జత కడుతున్నారు కాబట్టి ఆ రైట్స్ అనేవి 170 కోట్లు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో సూపర్ డూపర్ హిట్ అయితే 200 కోట్లు రావడం పక్కా. ఫిగర్ కొంచెం పెద్దదైనప్పటికీ ఆ కటౌట్కి వచ్చేస్తని అందరూ నమ్ముతున్నారు. చూద్దాం మరి. సో ఈ విధంగా 200 కోట్లు రెమ్యూనరేషన్ని ఇండైరెక్ట్గా తీసుకుంటున్నాడు అనమాట ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం.